బిగ్ బాస్ తెలుగు సీజన్ తొలి రోజు సెప్టెంబర్ 2 ఎపిసోడ్ హాట్ గా జరిగింది. హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా తొలి రోజు 2 టాస్క్లు మాత్రమే 6గురికే జరిగాయి. 3 చీఫ్లుగా ఎంపికయ్యారు. అయితే టాస్క్ ద్వారా కాకుండా 3వ చీఫ్ సెలక్షన్ విషయంలో బిగ్ బాస్ మెలిక పెట్టడంతో కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. గ్రాండ్ లాంచ్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే 5గురు నాగమణికంఠ పేరు చెప్పారు. అయితే అది ప్రాంక్ అని తేలింది. ఈ విషయంలో మణికంఠకు ఇతర కంటెస్టెంట్లు సర్ది చెప్పడంతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఆదిత్య ఓం, అభయ్ నవీన్, నిఖిల్ సహా మరికొందరు అతడితో మాట్లాడారు. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్ కాసేపు మాట్లాడుకున్నారు. నిఖిల్, మణికంఠ మధ్య కూడా కొంచెం గొడవ జరిగింది. బిగ్ బాస్ లో తొలి రోజు యాష్ కరో పాటతో షురూ అయింది. కంటెస్టెంట్లు అందరూ డాన్స్ చేశారు. ఆ తర్వాత నిత్యావసర సరుకులను హౌస్ లోకి పంపారు బిగ్ బాస్. డైనింగ్ హాల్ దగ్గర కంటెస్టెంట్లు మాట్లాడుకున్నారు, పనులను పంచుకున్నారు. కిచెన్ లో కుక్కర్ సమస్య గురించి సోనియా ఆకుల, బెజవాడ బేబక్క మధ్య గొడవ జరిగింది. బేబక్క బాధ్యతగా లేరంటూ సోనియా అన్నారు. నారింజ పండ్లతో కొందరు క్యాచ్ ఆడటంతో సోనియా, ఆర్జే, శేఖర్ భాష మధ్య గొడవ జరిగింది. ఆడిన వాళ్ళు పండ్లు తినడానికి వీల్లేదని, ఫుడ్ను అఘోరపరిచారని సోనియా అన్నారు. ఆడాను, తింటాను అని శేఖర్ వాదించారు. తాము మనుషుల్లాగా తినాలనుకుంటున్నామని సోనియా అన్నారు. దీంతో కోపం తెచ్చుకున్న శేఖర్ భాష, నేను మనిషిని కదా, అది తింటే పశువునా అంటూ అరిచారు. ఈ సీజన్ లో కెప్టెన్లు ఉండరని, చీఫ్లు ఉంటారని చెప్పారు బిగ్ బాస్. టాస్క్ లో గెలిచిన యష్మి గౌడ, నిఖిల్, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, నైనిక, నబిల్ ఆఫ్రిది చీఫ్ గా అయ్యేందుకు అసలైన తొలి టాస్క్ లో పోటీ పడొచ్చని చెప్పారు బిగ్ బాస్. జోడీగా కాకుండా ఎవరికి వారు పోటీ పడాలని చెప్పారు. ఈ గేమ్ కు సంచాలకుడిగా అభయ్ నవీన్ వ్యవహరించారు. పట్టుకుని ఉండండి, వదలకండి అంటూ తొలి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ 6గురు పోటీ పడ్డారు. ఓ బోన్లో రంగుల తాళ్లను ఎక్కువసేపు పట్టుకున్న వాళ్ళు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పారు. స్పిన్నింగ్ వీల్ లో వచ్చిన కలర్స్ తెంపడం, దాన్ని బట్టి కంటెస్టెంట్లు వేరే కలర్ తాడును పట్టుకోవడం లాంటి రూల్స్ చెప్పారు. ఈ టాస్క్ లో చివరికి నిఖిల్, మయక్కల్ గెలిచారు. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో ఫస్ట్ చీఫ్ అయ్యారు నిఖిల్. గేమ్ గతిని మార్చే శక్తి చీఫ్లకు ఈ సీజన్ లో ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. అంటే ఏ అధికారాలు ఉంటాయో ఇప్పటికీ వివరించలేదు. ఇంటి చీఫ్ అవడానికి నైనిక, బేబక్క, శేఖర్, నబిల్, యష్మి గౌడ్కు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కోన్లను కాళ్ల మధ్యలో పెట్టుకుని గింతుతూ ఇన్లైన్ వద్ద 8వ కోన్లతో ముందుగా టవర్ నిర్మించిన వారు విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచిన నైనిక 2వ చీఫ్ అయ్యారు. 3వ చీఫ్ ను సెలెక్ట్ చేసేందుకు బేబక్క, శేఖర్, నబిల్, యష్మి గౌడ్ కు టాస్క్ ఇవ్వలేదు బిగ్ బాస్. ఇప్పటికే చీఫ్లు అయిన నిఖిల్, నైనిక మాట్లాడుకుని ఆ 4గురిలో ఒకరిని ఎంపిక చేయాలని చెప్పారు. దీంతో నిఖిల్, నైనిక కాసేపు మాట్లాడుకున్నారు. ఎవరిని చీఫ్ చేయాలని కారణాలను చర్చించుకున్నారు. చీఫ్ గా వద్దనుకున్న వారి పేర్లపై తాళ్లను లాగి చీఫ్ కలను క్రష్ చేయాలని నిఖిల్, నైనికకు బిగ్ బాస్ చెప్పారు. దీంతో వారు నబిల్, బేబక్క, శేఖర్ భాష పేర్లను క్రష్ చేశారు. యష్మి గౌడను 3వ చీఫ్ గా ఎంపిక చేశారు. ఈ మధ్యలోనే గొడవలు జరిగాయి. తనను ఎందుకు వద్దనుకున్నారని నైనిక, నిఖిల్ ను నబిల్ ప్రశ్నించారు. సైలెంట్ గా ఉన్నాడని కారణం చెబితే అతడు వాదించాడు. బెజవాడ బేబక్క పెద్దగా వాదనకు దిగి చీఫ్ అయితేనే ఉంటానని ఏం లేదంటూ లైట్ తీసుకున్నట్టు మాట్లాడినా కాస్త అసంతృప్తిగా కనిపించారు. ఎక్కువగా కోపడుతున్నందుకు చీఫ్ గా చేయలేదని శేఖర్ భాషకు కారణం చెప్పారు అఖిల్, నైనిక. దీంతో శేఖర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నబిల్ ను చీఫ్ గా తీసుకోకపోవడంపై నిఖిల్, నైనికను సోనియా ప్రశ్నించారు. నబిల్ అందరితో మాట్లాడుతూ పనులు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగాడని గుర్తు చేశారు. యష్మి కొన్నిసార్లు కోపం చూపించారని సోనియా అన్నారు. దీంతో యష్మి వాదనకు దిగారు. కాసేపు యష్మి, సోనియా, నిఖిల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తంగా 3వ చీఫ్ సెలక్షన్ విషయంలో బిగ్ బాస్ పెట్టిన మెలికతో కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. నిఖిల్, నైనిక, యష్మి తొలి రోజు చీఫ్లుగా సెలెక్ట్ అయ్యారు.